అందరికీ నమస్తే. నా పేరు అక్షిత్ రెడ్డి. మాది భూపాల్ నగర్ గ్రామం, ములుగు మండలం, ములుగు జిల్లా, వరంగల్, తెలంగాణ. నేనొచ్చేసి నా 4 ఎకరాల భూమిలో నేను గోదావరి కంపెనీ వాళ్ళది డిలైట్ అనే రకాన్ని ఎంచుకొని విత్తనం అనేది వేశాను. ఇప్పుడు నాకైతే ఇగో ఈ కర్రకు చూసుకున్నట్టయితే 3 పిలకలు వచ్చినాయి. 3 పిలకలు సరి సమానంగా కంకులు అనేటివి మంచిగా వచ్చినాయి. 18 వరుసలతోని కంకి అనేది చాలా పొడవుగా, బెండు శాతం కూడా చాలా తక్కువగా, గింజ వెడల్పు, చూడడానికి అయినా, రంగు విషయంలోనైనా మంచిగా ఉంది. దీంట్లో మంచిగా అనిపించింది ఏంటంటే విత్తనంలో గింజలు అనేది కొసదాకా అవ్వడం వల్ల మనకు పురుగు ఆశించడం కూడా కొంచెం తక్కువ ఉంటుంది. వేరే విత్తనాలతో పోలిస్తే మనకు పురుగు ఆశించడం కూడా చాలా తక్కువ ఉంటుంది. మొత్తానికి నేను గత 4 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాను. ఇప్పటి వరకు నాకు ఈ విత్తనం అనేది మెరుగ్గా కనిపించింది. చాలా బాగుంది. బెండి శాతం బెండ్ అనేది చాలా చిన్నగా ఉన్నది. ఆటాన బిల్ల అంత సైజులోనే ఉన్నది. మనకి గింజ ఆనిచ్చి చూసినా కానీ చాలా అంటే చాలా చిన్నగా ఉన్నది. రైతులు పెట్టుకోవచ్చా? తప్పనిసరిగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ ఒక్క కర్ర మాత్రం 3 అయినాయి. మనం ఏది చూసినా కానీ 2, 3 ఒక్కటైతే లేదు. ఏ కర్ర చూసినా కానీ ఒక్కటైతే లేదు. 2 ఇక్కడ చూసినా 2, దీనికి చూసినా కానీ 2. ఓకే. చైన్ కూడా చూసుకున్నట్టయితే మేము ఫీట్ గ్యాప్ కూడా పెట్టుకోలేదు. హాఫ్ ఫీట్కి కొంచెం ఎక్కువ డిస్టెన్స్ అనేది పెట్టుకున్నాము. ఓకే. థ్యాంక్ యూ.